నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. చిన్ననిండ్రకొలంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు తాళాలను అందజేసి నూతన వస్త్రాలు అందజేసిన మంత్రి. నెల్లూరు జిల్లా మక్తాపురంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి యానాం. గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్దమన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. మా తలలు పగిలిన జగన్ నేతృత్వంలో పోరాటమాగదని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్కు జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీ. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చిన్ననిండ్రకొలను మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి మంత్రి నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు తాళాలను అందజేసి లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, గృహ నిర్మాణాల అభివృద్ధికి సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఈ రాష్ట్రం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తా ఉన్నాం. దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు, ఎక్కడెక్కడ పరపతి మొత్తం దిగజారిపోయింది. ఇక్కడ అంతగా వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే పరపతి ఉంటుందో రాష్ట్రానికి కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి కానీ, అప్పుడు బ్యాంకులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయటం, తక్కువ వడ్డీలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసం మూలంగా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన కార్యక్రమాల మూలంగా బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు వడ్డీని తగ్గించుకునే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం 13%, 12% తీసుకుంటే ఈ రోజు నిలబెట్టి బ్యాంకులకి మా పరిస్థితి బాగుంది, ఇప్పుడు మెరుగుపడుతుంది, మీరు 7.5%కి ఇస్తారా, 8.5%కి ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మీ బకాయిలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ నష్టపోయింది, ఆయన తీసుకున్న నిర్ణయం మూలంగా నష్టపోయింది దాదాపు 7-8 లక్షల మంది బెనిఫిషరీస్ నష్టపోయారు. దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, అగ్రవర్ణ పేదవాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. అంతమందికి అన్యాయం, దుర్మార్గంగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇప్పుడు 82 ఇళ్ల పట్టాలుంటే దాంట్లో ఆల్రెడీ 47 అన్ని కంప్లీట్ అయినాయి. అలాగే మనం ఈ కూటమి ప్రభుత్వంలో రాగానే 40 లక్షలతో ఈ రోడ్లన్నింటినీ కూడా నిర్మించి, అలాగే ఎలక్ట్రికల్కి 32 లక్షలతో, అలాగే వాటర్ కూడా చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రధాన సమస్య వచ్చి ఇంకా చాలా మందికి సుమారుగా ఒక 100 మంది వరకు కూడా ఇంకా ఇంటి స్థలాలు కావాలి. ఆ ఇళ్ల స్థలాలను కూడా త్వరలో మన ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో మీ ద్వారా దాన్ని తీర్చాలని ఈ సభాముఖంగా మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. 2014-19లో అప్పుడు చేసినటువంటి గృహ నిర్మాణ తాలూకు బకాయి సుమారు 8.5 కోట్ల రూపాయలు ఉంది సార్. ఇక్కడ ఒకరికి రూపాయి పడింది, ఒకరికి 5,000 పడింది, ఒకరికి 10,000 పడింది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే 14-19లో కట్టుకున్న ఇళ్లకు ఇవ్వకుండా లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇళ్లకు వచ్చేస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి మా జిల్లా మంత్రివర్యులు మీరు కాబట్టి, మాకు ఏదైనా సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీరు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని స్పెషల్ గా తీసుకొని సుమారు 8.5 కోట్ల రూపాయలు 2014-19లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా
మిమ్మల్ని కోరుకుంటూ నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురం గ్రామం పండగ వాతావరణంలో అభివృద్ది బాట పట్టింది. గ్రామంలో 63 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించి 32 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామం అభివృద్ది బాటలో ముందుకు సాగుతుందని తెలియజేశారు. సందర్భంలో వచ్చినప్పుడే మోహన్ రెడ్డి గారు వారితో ఉన్న పెద్దలు చాలా మంది ఇంటింటికి చాలా మంది దగ్గరికి కూడా నేను ఓటు అడగడానికి వెళ్ళాను. పెద్దలు చాలా మంది అన్నారు, ఈ గ్రామానికి మీరు వచ్చినప్పుడంతా మేము ఓటు వేస్తానే ఉన్నాం, కానీ తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు మాకు అని చెప్పి మోహన్ రెడ్డి తోటి అనేక మంది పెద్దలు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఈ దఫా చేద్దాం, గతంలో కొంత మేరకు చేశాను, ఇప్పుడు కూడా చేస్తానని చెప్పి వారందరికీ వాగ్దానం చేశాను. ఎన్నికల తర్వాత ఆలస్యం అవుతుందని చెప్పి మోహన్ రెడ్డి గారు చాలా ఒత్తిడి చేశారు. నాకు సంవత్సరం అయిపోయిందయ్యా, నువ్వు ఎప్పుడు రోడ్డు వేస్తావు, ఎప్పుడు పంచాయతీ భవనం కట్టిస్తావు, దాంట్లో మా పంచాయతీ ఎప్పుడు చేయాలి మేము అని వస్తే ఆయన ఇంకోటి అడిగేది, ఈ రెండే అడిగేవాడు. అట్లా చేస్తూ వచ్చి చేజర్ల మండలంలో ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ 2 పంచాయతీ భవనాలు కావాలని అడిగితే పని మొదలు పెట్టండి, నేను మంజూరు ఇస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 32 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం మంజూరైంది. అది ఇప్పుడు శంకుస్థాపన చేశాం. మరొక 6-7 మాసాల్లో ఆ భవనం పూర్తి చేసుకుని మళ్ళీ ప్రారంభం కార్యక్రమానికి మళ్ళీ మన గ్రామంలో మంచి కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి నేను మీకు మనం చేస్తాను. 2,72,00,000 రూపాయలు ఇవాళ విడుదల చేస్తున్నాం ఈ యొక్క ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం అని చెప్పి పనులు కూడా మొదలు పెడుతున్నాం. బహుశా ఈ డిసెంబర్ మాసంలో శూన్య మాసం పోతే టెండర్లు పూర్తయ్యాక ఆ పనులన్నిటికీ ఆయా గ్రామాలకు వెళ్ళి నేనే స్వయంగా శంకుస్థాపన చేస్తాను. ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చే సమయం ఉంటే వారిని కూడా మన ప్రాంతానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైసీపీ పోరాటం ఆగదని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నిర్ణయం వల్ల 2,450 మెడికల్ సీట్లు పేదలకు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థలా మార్చుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదం ఎత్తుకుంది. ఆంధ్ర రాష్ట్రం ప్రజానికం అంతా ఎత్తుకుంది. కానీ చంద్రబాబు నాయుడు యొక్క సానుకూలమైన, చంద్రబాబు నాయుడు అనుకూలమైన, చంద్రబాబు నాయుడు సొంత జేబు సంస్థ అయిన ఈనాడు దినపత్రిక ఈ రోజున దాన్ని పతాక శీర్షికలో రాసింది. డప్పు కొట్టడంలో మరి ఎలాంటి అవార్డులు ఇవ్వాలో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టడం అనే ఒక ర్యాంకింగ్ పెడితే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా రైటు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వార్త, చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా అవి నిజాలైపోతుంటాయి. ఇంతమంది ప్రజలు వద్దు 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 అంటుంటే అదే ముద్దు అని ఈ రోజున ఈనాడు చెప్పటం అనే విధానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ
మేము ఎల్లో మీడియాని నామకరణం చేసి మేమేదో నోటి దూలతోనో పనికిమాలిన మాటలతోనో మిమ్మల్ని ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏ ఒక్క వ్యక్తులకి లేదు. మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థలని చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడికి బాకా ఊదే సంస్థలని చెబుతున్నాం, చంద్రబాబు నాయుడికి మీకు వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నాం. ఈ రోజున మీరే మీ పత్రికల్లో పతాక శీర్షికలో రాయటం ద్వారా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని చెప్పేశారు. 1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 మెడికల్ కళాశాలలుంటే ఈ రోజున అవి 29కి చేరినవి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 17 మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తే మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని స్పృహ వచ్చిందా అని అడుగుతున్నాం. రాలేదు కదా. ఏ రోజున ప్రజా వైద్యాన్ని నమ్మలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు చంద్రబాబు నాయుడు విధానాలకు చర్చనీయాంశంగా ఆయన సిద్ధాంతాలు ఈయన సిద్ధాంతాలు, ఈయన విధానాలు ఆయన విధానాలు, ఆయన సంస్కరణలు ఈయన సంస్కరణలు అని ఒక డిబేట్ చేద్దాం. ఒక రోజంతా కూర్చుందాం. మీకు నచ్చిన టెలివిజన్ ఛానల్స్ అధినేతలందరినీ విజయవాడ రమ్మనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వస్తాం. మీ సిద్ధాంత బలం ఏమిటో, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం యొక్క పునాదులేమిటో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు రాజకీయ పునాదులే బలహీనమైన రాజకీయ పునాదులతో, భయంతో, అభద్రతా భావంతో, తనను గాని పార్టీని ఓన్ చేసుకునే విధానంతో తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, వ్యవస్థలలో తాను దోచుకుంటున్న డబ్బులలో మీ అందరికీ పంపకాలు చేసుకుంటూ వచ్చాడనేదే ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి మీరు కట్టించిన రామోజీ ఫిలిం సిటీ అయినా, లేదా నిన్న రామోజీరావు చనిపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల యొక్క ధనాన్ని సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రామోజీరావు యొక్క సంస్మరణ సభని నిర్వహించడం అనే అంశాలతో ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు నాయుడు జేబు సంస్థని నిరూపిస్తామని చెప్పంటున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లతో వద్దు. అలా చేస్తే ఈ 17 మెడికల్ కళాశాలల యొక్క నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటది. ప్రజారోగ్యం కొరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఒక డాక్టర్ గారి అబ్బాయి, వాళ్ళ నాన్నగారు 1 రూపాయికే వైద్యం చేసిన చరిత్రను చూసిన ఓ సామాజిక స్పృహ కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు సక్రమమైన నాణ్యమైన వైద్యం అందించాలనుకున్నాడు. అందుకే 17 మెడికల్ కళాశాలలను స్థాపించాడు. 100 కొద్ది ఎకరాలను ఆ మెడికల్ కళాశాలల పరిధిలోకి తెచ్చాడు. ప్రపంచంలోని అత్యున్నతమైన నాణ్యమైన వైద్యం అందించాలని ఆశపడ్డాడు. వాటిలో 7 పూర్తయినవి. 5 2023-24 విద్యా సంవత్సరంలో 5 అయితే అడ్మిషన్లు కూడా ప్రారంభం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో